ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి జూన్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క ఆజిత్ సేవ టికెట్లో భాగంగా ఈ నెల మనకి అంటే మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంవత్సరం బట్టి అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి ఈ సోమవారికి ఆజిత్ సేవ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆజిత్ బ్రహ్మోత్సవం. వీటిని డైరెక్ట్గా కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక సేవ అండి. అదేవిధంగా మనకి వీటిని 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. మనకి తిరుమల కొండపైన సోమవారికి జరుగుతున్నటువంటి సేవల్లో మనం డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత మనకి శుభదం ద్వారా శ్రీవారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంటుందండి. ఇందులో మనకి ప్రధానంగా అంటే సోమవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరిగేటువంటి సేవలు వచ్చేసి 2 అండి. ముఖ్యంగా 1 కళ్యాణం, 2 ఉంజల్ సేవ. మనకి కళ్యాణం టికెట్ అనగానే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సేవలో పాల్గొన్న తర్వాత సోమవారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంటుంది. ఇందులో 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని కూడా ఈ సేవలోకి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఉంజలి సేవ అన్నది కూడా సింగిల్గా కావాలితే సింగిల్ కానీ అదేవిధంగా ఇద్దరు కావాలితే ఇద్దరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా మనకి సోమవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలోనే జరుగుతుందండి. తర్వాత మనకి సహస్ర దీపాలంకరణ సేవ కానీ అదేవిధంగా ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ మనకి సోమవారి యొక్క ప్రధాన ఆలయం గోపురం ఉంది కదండి. మనకి ఏంటంటే సోమవారి యొక్క పుష్కరిణి, అదేవిధంగా మనకి కళావేదిక, అదేవిధంగా శుభదం వెళ్తున్నటువంటి దారి ఏదైతుందో అక్కడ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతుంటుందండి. అదేవిధంగా ఆజిత్ బ్రహ్మోత్సవం అన్నది మనకి సోమవారి యొక్క మాడవీధులు ఉన్నాయి కదండి. మాడవీధిలో మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 3 గంటల నుంచి కూడా సహస్ర దీపాలంకరణ సేవ కానీ అదేవిధంగా ఆజిత్ బ్రహ్మోత్సవం సేవలు కానీ జరుగుతుంటాయి. కాబట్టి ఇవి బయట జరిగేటువంటి 2 సేవలు అండి. లోపల 2 సేవలు జరుగుతుంటాయి. మనం ఏ సేవ బుక్ చేసుకున్నా కూడా శ్రీవారిని ఈ సేవల్లో పాల్గొన్న తర్వాత మనల్ని దర్శనానికి పంపించడం జరుగుతుంటుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఆజిత సేవలు అంటే మనకి కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి. మనకైతే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి. అందరూ ఏ విధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటున్నారో మనం కూడా అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవాలి. కాకపోతే శుభదం ధర ఎంట్రీ అంటే మనకి సోమవారి యొక్క దర్శనం అన్నది కొంచెం తొందరగా అవుతుందండి. శుభదం అంటేనే కొంచెం షార్ట్ కట్ వే అన్నమాట. అది మనకి షార్ట్ కట్లోంచి అంటే ఉదాహరణకి మనకి 300 రూపాయల దర్శన టికెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ దర్శనం మనకి 3 గంటల సమయం పడితే మనకి శుభదం ద్వారా వెళ్తే 2 గంటల్లో సోమవారి దర్శనం అయితే జరుగుతుంది. అంటే కొద్దిగా తొందరగా సోమవారి ఆలయానికి దగ్గరలో మనకి క్యూ లైన్లోకి మనం వెళ్తామన్నమాట అండి. దాని తర్వాత మనకి ఈ శుభదం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంటే మనకి ఇందులో కళ్యాణంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకైతే ఒక మగవారికి అయితే ఒక ఉత్తరయం, అదేవిధంగా కండువ అంటారు కదండి, కండువ ఒకటి, ఆడవారికి అయితే బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి సేవ తీసుకున్నటువంటి భక్తులు కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ఆజిత్ సేవల్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మనకి జూన్ నెలకు సంవత్సరం బట్టి కోటల్లో భాగంగా ఈ నెల మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫిషియల్ వెబ్సైట్లోకి అయితే విడుదల అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి దర్శన టికెట్లని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే మార్చి 21వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి తిరుమలలో జరుగుతున్నటువంటి జ్యేష్ఠాభిషేకం అండి. ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటుంది జ్యేష్ఠాభిషేకం. ఇది మనకి రేపు జూన్ నెలకు సంవత్సరం బట్టి జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా మనకి ఈ నెల మార్చి 21వ తారీఖున ఉదయం 11 గంటలకి టీటీడీకి సంవత్సరం బట్టి అఫిషియల్ వెబ్సైట్లోకి విడుదల అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ జ్యేష్ఠాభిషేకం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అదే రోజున మధ్యాహ్నం అంటే 21వ తారీఖున మనకి మార్చి నెల మధ్యాహ్నం 3 గంటలకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అండి. దీన్ని మనం ఆన్లైన్ సేవని కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకి సేమ్ ఇదే ఆజిత్ సేవలు కూడా ఇందులో ఉంటాయండి. చాలామంది వర్చువల్ సేవ అంటే ఏమిటని అడుగుతున్నారు. ఈ వర్చువల్ సేవని మనం ఆన్లైన్ సేవని పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్ల కాస్ట్ కూడా మనకి 500 రూపాయలే ఉంటుందండి. ఇందులో కూడా మనకి సేమ్ ఇందాక చెప్పినటువంటి సోమవారికి ఆజిత్ సేవలు ఏవైతే ఉన్నాయో కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ
ఆజిత్ బ్రహ్మోత్సవం కానీ ఈ 4 రకాల సేవలు కూడా ఇందులోనే ఉంటాయండి. కాకపోతే ఆ ముందు ఉదయం విడుదలవుతున్నటువంటి సేవలు అయితే మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొన్న తర్వాత మనల్ని అయితే స్వామివారికి దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవ టికెట్లో అయితే మనం స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకున్నటువంటి సేవ ఏదైతుందో ఆ సేవను మన ఇంటి దగ్గర కూర్చుని ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ, మొబైల్ ఫోన్లో కానీ, అదేవిధంగా టీవీకి సంబంధించినటువంటి అఫీషియల్ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ వస్తున్నటువంటి సేవలను చూసిన తర్వాత మీరు నేరుగా తిరుమల కొండపైకి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి వర్చువల్ సేవ అంటేనే ఆన్లైన్ సేవ కాబట్టి మనం ఆన్లైన్లో చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనకి అయితే మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి కళ్యాణ టికెట్ అంటే 1000 రూపాయలండి భార్యాభర్తలిద్దరికీ కలిపి. అదేవిధంగా ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు. సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు. ఆజిత్ బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్చువల్ సేవ టికెట్ని కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలా మిస్టేక్లు చేస్తున్నారండి. మనకి వర్చువల్ సేవ టికెట్ ఓపెన్ అవ్వని వెంటనే మనకైతే ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి పైన. అంటే ప్రతి మంత్కి సంబంధించిన క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మనకి ఇంచుమించుగా కొన్ని నెలలకు సంబంధించిన క్యాలెండర్లో డేట్లన్నీ కూడా మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయండి. మనకి అది ఇంపార్టెంట్ కాదండి. కిందకు వచ్చిన తర్వాత మనకి దర్శన్ టికెట్ అవైలబుల్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు జూన్ నెలకు సంబంధించిన స్వామివారి యొక్క దర్శన్ టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి ముందు. ఎందుకంటే మీరు ఏ టైంలో ఇప్పుడు ఓపెన్ చేసినా కూడా మనకు వర్చువల్ సేవ టికెట్ ఓపెన్ చేయగానే మనకి గ్రీన్ కలర్లో చాలా డేట్లు అయితే హైలైట్ అవుతూ కనిపిస్తాయండి. దానివల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ డేట్లు మీరు ఇలాంటి సెలెక్ట్ చేసుకొని టికెట్ అయితే బుక్ చేసుకుంటారండి. కాకపోతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారు తప్ప మీకు దర్శనానికి అయితే బుక్ చేసుకుంటలేదు. ఇందులో అయితే ముఖ్యంగా మనకి 2 స్టెప్లు అండి. 1 వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడం, 2 వర్చువల్ సేవ టికెట్లోనే దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడం. చాలామంది వర్చువల్ సేవ టికెట్ని బుక్ చేసుకుని ఆగిపోతున్నారు. తర్వాత సార్ మాకు దర్శనానికి డేట్ అయితే ఇవ్వలేదు, మేము ఏ డేట్ని వెళ్ళాలా, మేము వర్చువల్ సేవ టికెట్ని పలానా డేట్ బుక్ చేసుకున్నాం, ఇందులో దర్శనం అన్నది ఇవ్వలేదు అని అడుగుతున్నారండి. ఈసారి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ కిందే మనకి దర్శన టికెట్ అవైలబుల్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి మీరు అనుకున్నటువంటి డేట్కి స్వామివారికి దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అని చెక్ చేసుకుని తర్వాత వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి డేట్కి మీరు వెళ్ళేటువంటి దర్శన టికెట్కి ఒక రోజు డిఫరెంట్ ఉంటుందండి. అంటే ఉదాహరణకి నేను 10వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. 11వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు నేను ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు లాస్ట్ టైం కనుక వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని దర్శనానికి కనుక మీరు టికెట్ బుక్ చేసుకోకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈసారి మీరు డైరెక్ట్గా వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్గా దర్శన టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఆల్రెడీ ఏ మొబైల్ నెంబర్తో అయితే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ జూనియర్కి సంబంధించిన కోటాలో మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి రేపు అంటే 22వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి అంగప్రక్షణ టికెట్ కూడా విడుదలవుతున్నాయి కాబట్టి ఈ అంగప్రక్షణ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది పూర్తిగా ఫ్రీ అండి. అంగప్రక్షణ అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో దాని చుట్టూ పడుకుని పరుల దండాలు పెట్టడాన్ని అంగప్రక్షణ అంటారండి. ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా పంపిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుందండి. ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి. దాంతోపాటు ఒక చిన్న లడ్డు కూడా శ్రీవారి భక్తులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ప్రధానంగా అదే రోజున 22వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉంటారో అంటే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,000 రూపాయల దర్శన టికెట్ అయితే విడుదలవుతుందండి. 10,000 రూపాయలు ఎవరైతే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం కూడా శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని శ్రీవారి ట్రస్ట్ కోటాలో శ్రీవారి యొక్క 10,000 రూపాయల దర్శన టికెట్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10,000 రూపాయల టికెట్ అంటే 10,000 రూపాయల టికెట్ ఎందుకంటే 10,000 రూపాయల డొనేషను, 500 రూపాయలు విఐపి బ్రేక్ దర్శనం, అదేవిధంగా అకామిడేషన్ కూడా మీకు అదే రోజున ఓపెన్ అవుతుంది కాబట్టి అకామిడేషన్ 1000 రూపాయలు విఐపి రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. టోటల్గా చూసుకుంటే మీకు 11,500 రూపాయలు అవుతుంది. మీకైతే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే చాలా దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోజున స్వామివారి యొక్క అక్కడ ఆలయంలో జరుగుతున్నటువంటి తీర్థ ప్రసాదాలు ఏ ఉంటాయో అవి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే ఇవ్వడం జరుగుతుంది. కేవలం శ్రీవారి టెస్ట్ సభ్యులకి విఐపి బ్రేక్ దర్శనం చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే. అదేవిధంగా మనకి అదే రోజున 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా
ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, మెడికల్ కేసెస్ ఉన్నవారికి, అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శ్రీవారికి ఉచిత దర్శనం బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉందండి. రేపు మార్చి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరైతే ఈ సోమవారికి ఉచిత దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్లు అయితే విడుదలవుతున్నాయండి. ఇది కూడా జూన్ నెలకు సంబంధించిన కోట కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ముందుగానే ఈ 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.tp.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళడానికి ఉంటుందండి. ఈచ్ పర్సన్ వచ్చేసి 300 రూపాయల దర్శన టికెట్. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మార్చి నెల, ఇది జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క తిరుపతిలోను, అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అయితే ఓపెన్ అవుతుందండి. అంటే రూమ్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఎవరైతే సోమవారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో, అంటే సోమవారిక ఆదిత్య టికెట్లు కానీ, అంగప్రేక్షణ కానీ, 300 రూపాయల దర్శన టికెట్లు కానీ, సీనియర్ సిటిజన్ కోట కానీ, దివ్యాంగులకు సంబంధించిన కోట కానీ, మెడికల్ కేసెస్ ఉన్నవారి కోట కానీ, ఈ టికెట్లు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా సోమవారిక దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే శ్రీవారి యొక్క అకామిడేషన్ అయితే పొందేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఆన్లైన్లో ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, అదేవిధంగా 1500 వరకు కూడా మనకి ఆన్లైన్లో రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రూమ్ కనుక మీకు కనుక ఆన్లైన్లో దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడైతే 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మీకు రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. 99% చాలామంది శ్రీవారి భక్తులకి 50 రూపాయల రూమ్ అన్నది అలర్ట్ అవుతుంది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా మనకి మార్చ్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ వామన్ టికెట్ అన్నది విడుదలవుతుందండి. ఇది ఒక నెల ముందుగానే మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వామన్ టికెట్ అంటే మనకి 1000 రూపాయలు ఉంటుందండి. ఇందులోనే మనకి 300 రూపాయల దర్శన టికెట్ కూడా యాడ్ అయి ఉంటుంది. కాబట్టి టోటల్గా 1600 రూపాయలు అవుతుందండి. వామన్ టికెట్లో మనకు ప్రధానంగా ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. సింగిల్గా వామన్ టికెట్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మిత్రులందరూ కూడా ఏప్రిల్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం అండి. ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే శ్రీనివాస దివ్యానుగ్రహం వామన్ టికెట్లు అన్నది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. మనకి శ్రీనివాస దివ్యానుగ్రహం వామన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు శ్రీవారి భక్తులకి వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 300 రూపాయల దర్శన టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే మధ్యాహ్నం 3 గంటలకి ఈ వామన్ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.